హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఆదివారం అండి. క్రిస్మస్ ఈవ్ అంటారు 24వ తారీఖు సాయంకాలము. మరి ఉదయం కూడా దేవుని మందిరాలకు వెళ్తున్నారా? సాయంత్రం మీటింగ్ ఉందిలే, రేపు 25వ తారీఖు ప్రత్యేకమైన మీటింగ్ ఉందిలే అని ఈరోజు నిర్లక్ష్యం చేయకండి. ప్రతి ఆదివారం ప్రభువును స్తుతించాలి. ఇది 51వ ఆదివారం ఈ సంవత్సరం. ప్రభు కృప ఉంటే నెక్స్ట్ సండే ఈజ్ ద లాస్ట్ సండే ఆఫ్ దిస్ ఇయర్. 52 ఆదివారాలు నేను మందిరానికి వెళ్ళానని మీరు ఎంతమంది చెప్పగలరు? 365 రోజులు నేను ప్రార్థిస్తూనే, దేవునితో సహవాసం చేస్తూనే నా భక్తిని కాపాడుకున్నానని ఎంతమంది రూఢిగా చెప్పగలరో నాకు తెలియదు. కానీ ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని ఈ సంవత్సరంలో జరిగిన పొరపాట్లు, నిర్లక్ష్యత మరొక సంవత్సరంలో లేకుండా మనల్ని మనం సరి చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థనతో వాక్యం విందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ సంవత్సరాంతంలోనికి మమ్మల్ని రప్పించావు. 6 దినములు పని చేసుకుని 7వ దినము నన్ను ఆరాధించమన్నావు. 52 ఆదివారాలుగా మాకు ఒక సంవత్సరంలో అనుగ్రహించిన ప్రతి ప్రభు దినమును ఘనపరచుటకు, దీవించబడుటకు ఒక్కసారి వెనక్కి తిరిగి ఎన్ని ఆదివారాలు మేము మా జీవితంలో నిర్లక్ష్యం చేశామోనన్నది గ్రహించుకొని పశ్చాత్తాపడుటకు, పోగొట్టుకున్న దీవెనలన్నీ మా ముందున్న ఈ కొద్ది దినములలో సంపాదించుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చెప్పండి, మరి వాట్సాప్ పెట్టండి. మీరు పెట్టినా నాకు చెప్పినా నాకు వినపడదు కదా, లేకపోతే లైవ్ చాట్లోకి వచ్చి మీరు టైప్ చేయండి. 52 ఆదివారాలు మేము దేవుని మందిరానికి వెళ్ళాం. అదేనండి ఇవాళ 51 ఆదివారాలుగా గత 50 ఆదివారాలు వెళ్ళాము, ఈరోజు కూడా వెళ్తున్నాం అని చెప్పగలరా? ఎస్, ప్రతి ఆదివారం ఒక పునరుద్ధానపు దినముగా, ప్రభువును ఆరాధించుకునే దినముగా, సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆయన జననము, సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకునే ఆయన పునరుద్ధానము, లేక ఆయన శిలువ మరణము, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్, న్యూ ఇయర్ 4 రోజులు చాలనుకుంటారు చాలామంది దేవుని మందిరానికి వెళ్ళటం. కానీ వారం దేవుని మందిరానికి వెళ్ళటం, అనుదినము దేవునితో సహవాసం చేయటమే నిజమైన క్రైస్తవ భక్తి. వెళ్ళాము వచ్చాము అంటే కూడా సరిపోదండి. చాలామంది ఆచారరీతిగా ఆదివారం కాబట్టి కదలండి 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 కదలండి, పదండి పదండి పోదాం మందిరానికి వెళ్ళి చేయాలి అని అడావిడిగా వచ్చి అడావిడిగా వెళ్ళిపోయే ఒక రకపు క్రైస్తవులను కూడా చూస్తూనే ఉన్నామండి. ఎంత తొందరగా మందిరాల్లో వెళ్ళేసి అంత తొందరగా తిరిగి వచ్చేద్దామా అనే ధ్యాసతో జస్ట్ ఒక హాజరేయించుకొని వచ్చేస్తారు చూసారా, అలాగ డ్యూటీలో అలాగ జస్ట్ అదగబెట్టి వచ్చేద్దాం అన్నట్టుగా, కనబడి వచ్చేద్దాం అన్నట్టుగా వెళ్తున్నారే కానీ తనివి తీర ప్రభు దినమును ప్రభుతో గడపాలనే ఆశ, ఆయన సన్నిధిలో ఉండాలనే ఆశ ఈరోజు అనేక మందికి లేదండి. అంతేకాదు కొన్ని మందిరాల్లోనికి వెళ్తే ఆ మందిరాల్లో పరిశుద్ధాత్మని కార్యాలు జరగటం లేదు. అంటే ఆత్మ ప్రేరేపణతో జరగటం లేదు, అన్నీ అక్షర రీతిగానే పోతూ ఉంటాయి. వాక్యం చదువుతారు, పాటలు పాడతారు, ఆ కార్యక్రమాన్ని, ఆ ఆరాధన క్రమాన్ని ఆచరిస్తారు, విశ్వాస ప్రమాణం చేస్తారు, వారం చేస్తూనే ఉంటారు. కానీ పుస్తకం చూసే చేస్తూ ఉంటారు, ఎందుకంటే మనసులోకి వెళ్ళలేదు. చూడండి, క్రైస్తవ భక్తి యేసు ప్రభు నేర్పించింది హృదయానికి సంబంధించిన భక్తి. నీ హృదయం పెట్టకుండా నువ్వు చేసింది ఏ పనైనా అది జస్ట్ మెకానికల్ అయిపోతుంది. మనం ఆత్మతో సత్యముతో దేవునిని ఆరాధించాలి. విన్న వాక్యాన్ని మనం దేవుని సన్నిధిలో ధ్యానించినప్పుడు ప్రతిసారి అదే వాక్యమైన అందులోని సారాన్ని, అందులోని శక్తిని, అందులో ఉన్న దీవెనను మనం పొందుకుంటాం. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా మరింత ఆర్భాటాల మధ్యలో వాక్యం చదువుతున్నారేమో, పాటలు పాడుతున్నారేమో, అన్ని కార్యక్రమాలు ఆర్భాటంగా బాగా జరిగింది అని అనుకుంటున్నారేమో. కానీ అందులో ఎంతమంది హృదయాలు కదులుతున్నాయి, ఎంతమంది స్పందిస్తున్నారు? లేకపోతే మన పండుగ దినములు దేవునికి అసహ్యం అంట.
మీ పిచ్చి పాటలు నా దగ్గర నుంచి తొలగనివ్వండి. మీరేదో విచిత్రంగా పాడుతున్నాం దావీదులాగా అనుకుంటున్నారు, కానీ విరిగి నలిగిన హృదయంతో పాడటం లేదు, స్తుతి కృతజ్ఞతలతో పాడటం లేదు. మీరు దరుముకు తగినట్టు పాట పాడడానికి, మీ స్వరములు వినిపించడానికి ప్రయత్నిస్తున్నారే కానీ మీ స్వరము నా సన్నిధిలో వినబడినట్లు, నేను ఆనందించినట్లు నన్ను ఆరాధించడం లేదన్నది ఆనాడు పరిసయ్యులు శాస్త్రులతో ప్రభు చెప్పాడు. ఈనాటి విశ్వాసులు అనబడే వారితో కూడా ప్రభు అదే చెప్తున్నాడండి. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను చూడండి. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని, ఏంటంట, కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలిసి కొనరు. ఇదేమి మనుషులండి, ఇదేం భక్తులండి. వినుట మటుకు వింటారు కానీ గ్రహించుకోరు, చూస్తారు వింటారు కానీ గ్రహించుకోరు, అనునయించుకోరు, హృదయానికి మనసు తిప్పుకొని స్వస్థత పొందరు, రక్షణ పొందరు. చూడండి, మనం ఒక ప్రకటన విన్నప్పుడు ఈ సబ్బు వాడండి లేక ఈ వాషింగ్ పౌడర్ వాడండి అన్నప్పుడు ఎంతో తలతలలాడతాయి ఈ వస్త్రాలు, అవి ఇవి అని వాళ్ళు చెప్పినప్పుడు మనం సబ్బు తెచ్చుకొని కొనుక్కొని అది వాడినప్పుడు కదా దాని యొక్క ప్రతిఫలం చూస్తాం. ఓహో భలే ఉందే ఇది అని అనుకున్నంత మాత్రాన, అవును ఆ సబ్బు బాగా పనిచేస్తుంది అని నువ్వు నమ్మినంత మాత్రాన నీకు శుద్ధీకరణ కలుగుతుందా? యేసు ప్రభు గురించి ఆహా ఓహో అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అబ్బో యేసయ్య బోధలు చాలా గొప్పవి అని ఒప్పుకునేవారు ఎంతోమంది ఉన్నారు ఈ రోజున. కానీ ఆ బోధను వారు గ్రహించరు, అనునయించుకోరు. వారికి అవసరమైన విషయాలకు అవసరమైన పాయింట్స్ తీసుకుంటారేమో కానీ ఆ వాక్యములోని ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించి హృదయానికి అనునయించుకోరు. ఈ రోజున ఆచార భక్తితో మనం ఉండటం మూలానే ఎన్నిసార్లు యేసుని గురించి విన్నా. చూడండి, మనం జీసస్ లవ్స్ యూ అన్న వెంటనే కొన్ని స్థలాల్లో ఎప్పుడు యేసు ప్రేమను విలువను ఎరగని వారు, మొదటిసారిగా క్రీస్తు ప్రేమను రుచి చూచిన వారు దానికి ఎంతగా చప్పట్లు కొడతారో, ఎంతగా కేకలేస్తారో తెలుసండి. హీ డైడ్ ఫర్ యూ, ఆయన నీ కొరకు మరణించాడు అనగానే అబ్బా అవునయ్యా అని గుండెలు కదిలేటట్లుగా వాళ్ళు పశ్చాత్తాపడతారు. మనలో చాలామందికి ఈ మాటలన్నీ సర్వసాధారణమైపోయినాయి. హల్లెలూయా అని అంటున్నామే నోరారా, కానీ మనసారా దేవుణ్ణి స్తుతిస్తున్నామా? హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం. నిజంగా ఎన్నిసార్లు వ్యర్థముగా హల్లెలూయా హల్లెలూయా అంటున్నామే కానీ నిజముగా విరిగి నలిగిన హృదయముతో దేవుడు చేసిన మేళ్లను తలంచి ఆయన్ని స్తుతిస్తున్నామా? ఆచారముతో కూడిన మాటలు, భక్తి, పద్ధతి దేవునికి అసహ్యం అండి. ప్రభువు మనల్ని నూతన సృష్టిగా చేసి ఆయన సాక్షులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఒక్కసారి ప్రభువు మాట మన మనసులోనికి వెళ్తే అది అక్కడ పనిచేస్తుందండి. మన మనోనేత్రాలు తెరవబడతాయి, మన చెవులు తెరవబడతాయి. దేవుని స్వరం విన్నప్పుడు మన హృదయంలో క్రియ జరుగుతుంది. ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయంతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము కొవ్వినది. కొవ్వు చాలా చెడ్డదండి.
కొలెస్ట్రాల్ అంటారు ఇప్పుడు, చూసారా? కొవ్వు పేరుకుందంటే ఊబకాయం వస్తుంది, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఇంకా రకరకాల వ్యాధులకు అది కారణమవుతుంది. ఎప్పుడు కొవ్వు వస్తుంది? తిన్నది మనం అరిగించుకోకపోతే, జీర్ణించుకోకపోతే, ఆ తిన్నదంతా పేరుకుపోతే, ఆ ఫ్యాట్ అంతా పేరుకుపోతే అది కొవ్వుగా తయారై ఎలాడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు సువార్తను విని దానిని హృదయానికి అనునయించుకున్న వారు మంచి, చూడండి, బాగా మంచి సమీకృత ఆహారం భోంచేసి బాగా కష్టపడేవారు, బాగా వ్యాయామం చేసేవారు, పరుగులెత్తేవారు, నడిచేవారు ఎంత తిన్నా వారికి కొవ్వు చేరదు. ఎందుకంటే కొవ్వు కరిగిపోద్ది. కొవ్వు కరిగిపోయి కండరాలుగా తయారవుద్ది, మజిల్స్గా తయారవుతుంది. యేసుక్రీస్తుని గురించిన బోధ కూడా అంతేనండి. అది చక్కగా మనం ఆరగించిన దాన్ని అనునయించుకొని అభ్యసించకపోతే ఆ మెట సిద్ధాంతంలాగా యేసు ప్రభు మాటలన్నీ, ఆయన బైబిల్లోని వచనాలన్నీ మన హృదయం నిండా ఉంటాయేమో, మనకి గుర్తుంటాయేమో, మన బుర్ర నిండా పెట్టుకుంటామేమో, కానీ వాటిని అనుసరించలేదు గనుక, అవి కరగలేదు గనుక, అవి ప్రాక్టీస్లో పెట్టలేదు గనుక ఇంకా నీ హృదయము ఇంకా దేవుని మాటకు స్పందించదు. కొవ్వంతా యెహోవాది అని బైబిల్లో ఉందండి. పాత నిబంధన గ్రంథంలో బలులు తీసుకొచ్చినప్పుడు కొవ్వంతా బలిపీఠం మీద కాల్చేయాలి. బలి అర్పించిన తర్వాత ఆ మిగిలిన మాంసము యాజకులు తినొచ్చు. ఆ కొవ్వు తింటే యాజకులు కొవ్విపోతారు. మరి అందుకని దేవుడు కొవ్వంతా నాది, నీ బలమంతా నాదే. మనకున్న బలమంతా దేవుని కొరకు ఖర్చు పెట్టినప్పుడండి మనం ఆధ్యాత్మికంగా బలవంతులమవుతాం, వీరులమవుతాం. దేవుని ఆశీర్వాదాలన్నీ పొందుతున్నాం. బాగా తిని కూర్చున్నోడు అలా కొవ్విపోతాడు, అలాగ ఆశీర్వాదాలన్నీ పొంది దేవుడిని స్తుతించకుండా, మన పొరుగు వారిని ప్రేమించకుండా, మనకి ఇచ్చిన దాంట్లో ఇతరులకు పంచిపెట్టకుండా మనమే వాటిని పోగు చేసుకున్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా కొవ్విపోయిన స్థితిలో ఉంటాం. నా మాటలు గ్రహించడానికి, నా కార్యాలు చూడడానికి వారి కుదరటలు, ఎందుకంటే వారి చెవులు కొవ్వినవి, వారి హృదయం కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి. మందమైపోయిన చెవులు సరిగా వినపడదు. మత్తుగా ఉన్నోడికండి వినపడదు. మత్తులో ఉన్నోడికి అంటుంటాడు. ఎందుకంటే వాడు ఆ మత్తులో వాడి చెవులు స్పందించవు. చెవి గల వాడు వినుగాక అని ప్రభు అనేక సార్లు ప్రసంగం చేసిన తర్వాత చెప్పేవాడు. అంటే అక్కడ ఉన్నోళ్ళందరికీ చెవులు లేవా? అందరికీ ఉన్నాయి. కానీ వినాలి అనే మనస్సు కలిగిన వాడు, వినుటకు తన హృదయమును సిద్ధపరచుకున్నవాడు, ఆ మాటలను హృదయంలో భద్రపరుచుకుంటాడు. అవి అక్కడ క్రియ జరిగిస్తాయి. ఈ అంచె దినాల్లో చాలామంది హృదయాలు కొవ్విపోయినవి, వారి చెవులు మందమైపోయినవి. చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము గ్రహించరు. చాలాసార్లు మనం అలా చూస్తూనే ఉంటాం, కానీ మైండ్ ఆఫ్ అయిపోద్ది అంటారు. చూసారా? మనం చూసేది ఏంటంటే చూస్తున్నామంటే అంటారు. ఎందుకో ఏదో ఆలోచించుకుంటూ ఎక్కడో ఉన్నావు, కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ నీ దృష్టి నువ్వు చూసే దాని మీదకి వెళ్ళలేదు. దేవుని సన్నిధిలో కూడా మనం ఉన్నప్పుడు మన దృష్టి అటు ఇటు చూసేదిగా ఉంటుంది. ఆ సీమోను ప్రభువును విందుకు పిలిచాడు, కానీ ప్రభువును చూడటం లేదు, విందులో ఆనందించటం లేదు, ప్రభువును గౌరవించటం లేదు, ఆయనకి ఆహ్వానం పలకటం లేదు. కానీ ఆ ఒక స్త్రీ ఎవరో పాపాత్మురాలంటే పాపం ప్రభు మాట విని అక్కడ క్షమాపణ కొరకు వచ్చింది. ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. ఆమె వైపు చూస్తూ ఈయన ప్రవక్తేనా, ఈ పాపాత్మురాలు ఇక్కడికి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తుంటే ప్రభు ఏమన్నా తెలుసా? సీమోను, నువ్వు ఆ స్త్రీని చూస్తున్నావు, నీతో ఒకటి చెప్పాలని ఉంది. నన్ను పిలుచుకున్నావు, నన్ను ఆహ్వానించావు, నువ్వు నన్ను గౌరవించలేదు, మర్యాద ఇవ్వలేదు, ఆహ్వానం చేయలేదు, నన్ను పట్టించుకోలేదు. నన్ను ఎదురుగుండా కూర్చోబెట్టుకొని నువ్వు ఏదో చూస్తున్నావు, ఎవరినో చూస్తున్నావు, ఏదేదో ఆలోచించుకుంటున్నావు. ఇదే కదండి వాళ్ళ
ఇలాంటి ప్రోగ్రామ్స్ వింటున్నప్పుడు కానీ, చర్చిలో వాక్యం వింటున్నప్పుడు కానీ నిజంగా 100% దైవజనులు చెప్పే మాటలు మీ హృదయంలోనికి వెళ్తున్నాయా? అద్భుతాలు జరుగుతాయండి. అలాగైతే దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా నువ్వు గడుపుతున్నావా? నువ్వు ప్రార్థించినప్పుడు వచ్చిన పశక్యము కాని మూలుగులతో నువ్వు ప్రార్థించినట్లుగా నీ మనస్సు లగ్నమవుతుందా? అవి లేని మూలానే ఇవాళ ఆచార భక్తికి మనలో అనేకులు అలవాటైపోయాం. 16వ వచనం చదువు ముగిస్తున్నాం చూడండి. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక మీరు ధన్యులు. హల్లెలూయా. ఈ మాట దేవుడు మన విషయమై చెప్పునుగాక. మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి. మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. మీ కన్నులు చూచుచున్నవి గనుక ఈరోజు మనం చూస్తున్నాం. మన స్థానంలో మన కొరకు మరణించిన ప్రభువును సిలువలో చూస్తున్నాం. మన కొరకు పరమును దిగి వచ్చి దేవుడితో కూర్చుండు భాగ్యము విడిచిపెట్టి పరలోకపు దేవుని సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు దీనుడిగా బెత్లెహేము గ్రామంలో జన్మించిన క్రీస్తులో సంపూర్ణుడైన ప్రభువును చూడగలుగుతున్నాం. మనం వింటున్నటువంటి మాటలు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము, నేడు రక్షకుడు మా కొరకు ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించుకున్నాం. కాబట్టి మనం ధన్యులం. ఎంత గొప్పదండి. అనేక మంది ప్రవక్తలు, నీతిమంతులు మీరు చూచు వాటిని చూడగోరియో చూడకపోయేరి, మీరు విను వాటిని వినగోరియో వినకపోయేరి. ఏంటండి, వినాలనుకున్నా వాళ్ళకి తెలియలేదు, చూడాలనుకున్నా వారికి దొరకలేదు. ఈ సందర్భంలో ప్రభు మనల్ని నూతన నిబంధన కాలంలో ఉన్న మనం యేసు క్రీస్తుని గురించిన ప్రవచనాలన్నీ అక్షరాల నెరవేరడం చూస్తున్నాం. విశ్వాసపు నేత్రాలతో మన ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతున్నాం. రండి, మరి మందిరాలకు వెళ్ళాలి కదా. చిన్న ప్రార్థన. పరిశుద్ధులని ప్రేమ కలిగిన స్థాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఆచార భక్తి నుండి మమ్మల్ని విడిపించి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకున్నటకు బెత్లెహేములో నాయన శిశువును చూచి సంపూర్ణుడైన క్రీస్తును చూచినటువంటి జ్ఞానుల వలె శిశువుగా ఉన్న బాలుడైన క్రీస్తును చూచి పూజించి ఆరాధించి కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి ప్రచురము చేసినటువంటి గొల్లల వలె ఈ అంచె దినములలో మరొకసారి యేసుక్రీస్తు జననాన్ని గుర్తు చేసుకుంటున్న మేము పరిపూర్ణుడైన సంపూర్ణుడైన పునరుద్ధానుడైన త్వరలో రానయున్న క్రీస్తుని చూచినట్లుగా విశ్వాసముతో నిన్ను స్తుతించినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేయుడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా పంపించండి. అలాగే మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 అనే నెంబర్కి మీ ప్రార్థనా స్తోత్రాలు వాట్సాప్ చేయండి. మీ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. ఈ నూతన సంవత్సరంలో దేవుని ఆశీర్వాదాలతో మనం ప్రవేశించినట్లుగా ఈ సంవత్సరాంతంలో మనల్ని మనం దేవుని సన్నిధిలో తగ్గించుకుందాం, సరిచేసుకుందాం, వాగ్దానాలు పొంది దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. ప్రముచితమైతే ఈ 31వ తారీఖు రాత్రి వాచ్ నైట్ సర్వీస్ కనిపెట్టు ఆరాధన ఐశ్వర్య మహల్లో జరుగుతుంది. తప్పకుండా మీరు ప్రభు సన్నిధిలో కనిపెట్టి వాగ్దానాలతో ప్రవేశించాలని ఆశపడిన వారు దయచేసి రండి. ఆ రాత్రి ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో కొత్త సంవత్సరంలో ప్రవేశిద్దాం. అలాగే ఆ ఉదయం న్యూ ఇయర్ సర్వీస్లో కూడా మీరు పాల్గొనవచ్చు. అంతేగాక రేపు 25వ తారీఖు క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేకమైన ఆరాధన ఐశ్వర్య మహల్లో జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు జరిగే ఈ ఆరాధనలో కూడా పాల్గొని దైవాశీస్సులు పొందండి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక ఉంది. ప్రభు చిత్తమైతే ఈరోజు కల్వరి చర్చిలో జరిగే ఆరాధనలో ఒక సెషన్ మీకు వాట్సాప్ లింక్ ఇస్తాము, లైవ్ ఇస్తాము, వీక్షించండి. మీ చర్చలకు వెళ్ళొచ్చిన తర్వాత వీక్షించండి. ఎంతో బిజీగా ఉంటారు ఈ పండగ సందర్భంలో. అయినప్పటికీ ఇది ఏదో సమయంలో వాక్యాన్ని ఎంత ఎక్కువగా వింటే అంత మంచిదని గ్రహించండి.
అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి తోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా.